హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా. స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా దానికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, కారం పొడి, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసేసుకొని ఒక లెమన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కలర్ కోసం ఇందులోకి అయితే నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వాటిని కూడా మొత్తం మంచిగా మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత నాకైతే ఇది మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పకోడాని అయితే వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపలైతే అలానే పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనము ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి నాకు. ఇప్పుడైతే వీటిని పక్కకు తీసి పెట్టేసుకుందాము. మంచి కలర్ వచ్చిందండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల బయట ఎలా అయితే ఉంటుందో మనకు అలానే అనిపిస్తుంది. చూసారు కదా, నాకు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ పక్కకు తీసేసుకొని మిగతా చికెన్ని కూడా నేను అదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను వేసేసి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.